హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, మా పిల్లలు అయితే ఇక బుక్స్ తీసుకొని వచ్చారు. బుక్స్ అయితే కవర్ చేస్తున్నాను. వైష్ణవి బుక్స్ అయితే అన్ని కంప్లీట్ అయ్యాయి. నీకెన్ని ఉన్నాయి ఇంకా వేయడం? బుక్స్ అయితే కవర్ చేయడం అయిపోయింది. రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి. 12th అని చెప్పారు కానీ మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చారు కదా 15th రీఓపెన్ అని. 15th వరకు అయితే వెయిట్ చేయాలి మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి. ఇక ఫుల్ ఎంజాయ్ కదా. ఇంకా 2 days ఎక్స్ట్రా హాలిడేస్ వచ్చాయి కదరా వైషు. స్లోలీ కవర్ ఎప్పుడు వేస్తున్నావు స్టిక్కరింగ్? అయ్యా వేసేదాకా నాగవా, మళ్ళీ మిస్టేక్ పోతే చినిగిపోతుంది, రాదిగా. సరేనా? నేను రాస్తాను, ఉండండి. 9 ఉన్నాయా? వేసేస్తాను. 10 ప్రాపర్లీ వేసుకోండి మరి నీట్గా, సరేనా ఫ్రెండ్స్? ఇక మా వైష్ణవి బుక్స్కి మా వైష్ణవి స్టిక్కరింగ్ వేసుకుంటుంది. చూడండి, జూమ్ చేసి చూపించు. అజ్జు ఎట్లా చేస్తున్నా. రివర్స్ వేసావు, నేమ్ రివర్స్ రాయాల్సి వస్తుంది. ఎప్పుడెప్పుడు నేమ్స్ రాసుకొని ఎప్పుడెప్పుడు బ్యాగ్లో పెట్టుకుందామని ఉంది కదరా వైషు. అయ్యా వంకర వేసావని చెప్పిందని అట్లా వేయకరా నాన్న, స్ట్రేట్గా వేయాలని చెప్పిందా. ఇది తీస్తే రాదు ఇప్పుడు. ఇక చూడు, ఇది స్ట్రేట్గా వేసావా, చూడు ఎంత బెండ్ చేసావు. నీ బుక్సే, నాకేం తెలియదు. మీ టీచర్కి నేనే వేసుకున్నా అని చెప్పేసి, సరేనా? నేను వేస్తా ఆగమంటే ఆగట్లేగా. మీ బుక్స్ వేయడానికి 1 hour పట్టింది. మరి అంటే 1 hour పట్టింది. నీ 1/2 hour, చెల్లమ్మ 1/2 hour. ఇంకోటి నన్ను ప్రాపర్లీ వే. బుక్స్ ఉల్టా ఉన్నాయా లే చూసేసుకో, అట్లనే కాదు ఇట్లా అలా. నేనేం కలపలే, చూసుకొని వేసుకోండి. డాడీ నేమ్ రాయమన్. గుడ్. దాని మీద ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రాసేసుకోవాలి, సరేనా? ఇది ఆర్ట్ క్రాఫ్ట్ బుక్ కూడా కలర్ ఇది వేయాలి రారా. దీనికి వేయకపోతే ఏమవుతుంది? ప్రాపర్లీ నీట్గా అయిపోయినాయా? ఏమని చినిగిందా? అయ్యా చిన్నగా కొట్టుకుందావు. వేసేదాకా ఆగవెందుకు? సరే అది పోనీలే, దాన్ని పక్కన పడేసా. ఇంకోటి తీయలే, వద్దు. మళ్ళీ బుక్ అంతా పోయేదాకా దాని మీదే ఉంటుంది ప్రాణం అంతా. వేరే తీసేసి అది పక్కన పెట్టు. ఇంకెన్ని ఉన్నాయి నాన్న నీవి బుక్స్ కవర్ చేసేది? 8. ఓకే. ఒకటే చేసిన కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు రెండోది, ఇప్పుడు కలిపితే 7. ఒక పేపర్ కట్. అరే ఇలా స్టిక్కర్స్ వచ్చినాయి, ఆర్ట్ క్రాఫ్ట్ అనుకుంటా. ఇలా కూడా పిన్స్ అయ్యేటి ఉన్నాయిరా. పిన్స్ ప్రాపర్లీ. గుడ్, వెరీ గుడ్. ఇద్దరు అయిపోయినాయి అప్పుడే నీ బుక్స్ అన్ని. వెరీ గుడ్ వైష్ణవ్, నిత్యశ్రీ ఇద్దరు. ఏమైందిరా?
రాసేసినావా? మమ్మీ నువ్వు బుక్స్ కంప్యూటర్ అయితే అని చెప్పిన కదా అక్కేనాయి అక్కకి ఈ లైన్ బ్లూ సేమ్ కట్టింది. టీచర్ స్కూల్ మొత్తం అదే కలర్ ఇచ్చింది, నీకోసం స్పెషల్ గా బ్లూ ఎవరు తెచ్చి చేపిస్తారా? అమ్మ ఇప్పుడు నేను 4th క్లాస్ సెకండ్ క్లాస్. అవును, కంప్లీట్ ఫ్రెండ్స్. ఇక బుక్స్ కి అయితే కవర్ చేయడం అయితే అయిపోయింది. ఇక నేమ్స్ ఒకటి రాయాలి, డాడీ రాస్తాడు, నేను రాయా. ఓకే సరేనా? నా వల్ల కాదు ఇవన్నీ చేసా. నేమ్స్ రాసుకొని ఇన్సైడ్ ఇక్కడ పైన కూడా రాసేసుకొని బ్యాగ్ లో పెట్టేసుకున్నారు. సరే, స్టిక్కర్స్ స్టిక్కర్స్ తీసి ఇంకెన్ని ఉన్నాయి మీకు స్టిక్కర్? మీరు వేసుకున్నారుగా చాలా. మమ్మీ నా ఇవి కిందే తీసివా కింద. అమ్మ ఒకసారి నాకు ఇక్కడ కింద పెట్టవా? కింద పెడితే బాగోదు, పెట్టుకో. నీకున్నారా? మనం షాప్లలో తిరిగే పని లేకుండా మీకు నచ్చిన బొమ్మలు సెలెక్ట్ చేసుకునే అవసరం లేకుండా మీ టీచర్స్ ఇచ్చి మంచి పని చేశారు. మర్చిపోయి కింద ఏం కాదు, అది అతికిపోయింది. అక్కే చూడలే. సరేనా? నేను వేస్తా పట్టి, ఇంకా మళ్ళీ మీరెందుకు, అయిపోతుంది ఫాస్ట్గా. మరి మీరే వేసుకోండి. నేను తీసియాలనా? పట్టు. చిన్నప్పుడు అయితే నాన్న తిప్పల పడేది మేము బుక్స్ కవర్ చేసుకోవడానికి. మంచి మంచి బొమ్మలు, ఈ ఫ్లవర్స్, నేమ్స్, వీటి స్టిక్కరింగ్ మీద. ఇప్పుడు వాళ్ళ టీచర్స్ చూడండి ప్లేన్ ఇచ్చేసారు. లాస్ట్ ఇయర్ కూడా కొనుక్కొచ్చినట్టున్నాం కదండి. ఎక్కడ? అదే లాస్ట్ ఇయర్ తెచ్చినాయి, మళ్ళీ మీ టీచర్స్ ఇచ్చినాక వాటిని అట్నే వదిలేసింది. కాసేపు పక్కన లేకపోతే అంతేనా? ఇంకా నెక్స్ట్ టర్మ్ 2 బుక్స్ కి ఏమి వేసుకుంటారు మరి? ఇయ్యా, భయం ఉందా మీకు అసలు ఇద్దరికి? నేది టర్మ్ 2 బుక్స్ కి అయితే వేయంలే, ఆ స్టిక్కరింగ్స్ అందుకే ఎక్స్ట్రా ఇచ్చి ఇవ్వదు టీచర్. కొత్త స్టిక్కర్స్ ఇవి దాసి పెట్టుకొని మళ్ళీ అప్పటికి ఇవ్వాలి టర్మ్ 2 కి. లాస్ట్ ఇయర్ ఇయ్యలేదా? భయం లేదా? ఒక డాడీ రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడు దా రాపించుకున్నారండి. అరే అక్కడ ఒకటి ఉంది కాదు రాగు, వేస్తానులే నిన్న. అది కూడా అది నీదే అనుకుంటా బుక్. ఓకే, అయ్యా మూతికి తీసే గమ్మంటిద్ది లేదు, తీసేయి. దాని నేమ్స్ రాపించుకునేదా ఇక డాడీతో. పొట్టిదానికి రాయకండి అసలు. వైష్ణవి, అరే రారా, డాడీ రాస్తున్నాడు. అరే నిత్యలు ఆ కల్ప కాగు, డాడీ నీకు అనుకుంటావని. అరే ముందు ఆ స్టిక్కర్ ది, ఫేస్ కాదు. మళ్ళీ నాకే ఈ కవర్ అది రాసి ఓకేనా, అలా పెట్టుకుంటా. నాదే నా చేతిలో తీసా, ఫోటో తీసాను, మీ టీచర్కి పంపిస్తా. ఫోటో తీసాను, పీటీ టీచర్కి పంపిస్తా. 23 అను 23 అను ఏమన్నా 23 అను. సరే రాపించుకోండి, అవి రాపించుకో అయిపోతుంది. అది నా సబ్జెక్ట్ తెలుసు. ఇంగ్లీష్ 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 ఎవరివి అవి? నాది. నీదా?
రాసుకు మళ్ళా ఈ నిత్య అయితే అవన్నీ బుక్స్ ప్రాపర్లీ పెట్టుకో, అయిపోయింది కదా, తీసేది ఇక అట్నే బ్యాగ్ లో పెట్టుకో. స్కూల్కి వెళ్ళే బిఫోర్ డే అన్ని బుక్స్ బ్యాగ్ లో పెట్టుకొని ఈ ప్రజెంట్ దాంట్లో పెట్టు, సంచిలోని బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయావు. టీచర్ ఎప్పుడు తీసుకురమ్మంటారు రోజు, సరేనా? అమ్మా దీని కథలు మామూలుగా చెయ్యదు. ఫస్ట్ నా బుక్స్ ఉన్నాయా మైన్ బుక్స్ ఎందుకు మోయలేకపోతున్నావారా? నేను గిట్లనే పెట్టుకున్నా. ఓయ్ నాగరా ఇవన్నీ అయిపోయినాయి, అవే ఉన్నాయా? సరే వన్ బై వన్ ఇసుకించొద్దు. అక్కయ్యకి ఇచ్చేస్తాలే, నువ్వు ఎట్లా చదవట్లే, అక్కయ్య చదువుతుంది. సే బాయ్. Bye bye.